నమస్తే మంజుల గారు. నమస్తే అండి. ఇప్పుడు డిలే మ్యారేజెస్ అవుతుంటాయి. అంటే ఎన్ని అవును. సంబంధాలు చూసినా కుదరకపోవడము, అవును. అమ్మాయిలు తొందరగా దొరక్కపోవడము, నచ్చకపోవడము, ఇట్లా ఎన్నో కారణాలతోని మ్యారేజెస్ డిలే అవుతుంటాయి కదా! మనకి వాస్తులో ఏదైనా లోపం ఉంటే కూడా ఇలా జరుగుతుంటాయా? పెళ్ళిళ్ళు లేట్ అవ్వడం ఇట్లాంటివి. అవును. ఎట్లాంటి లోపం ఉంటే ఇవి జరుగుతాయి? దానికి మనం రెమెడీస్ ఏమైనా చేసుకోవచ్చంటారా? వాస్తులో ఆహ్, పెళ్ళిళ్ళు జరగకపోవడానికి చూసుకున్నట్టయితే, మనం మామూలుగా చూస్తే ఒక 2, 3 సమస్యలుంటాయండి. హ్మ్. ఎలా అంటే ఫస్ట్‌దొచ్చేసి పిల్లలకు పెళ్లి అంటేనే ఇంట్రెస్ట్ లేకపోవడం. ఓకే. సెకండ్‌దొచ్చేసి ఆహ్, ఇష్టం ఉన్నా కానీ సంబంధాలు రాకపోవడం. హ్మ్. ఇంకొకటి సరైన సంబంధాలు, వాళ్ళకి నచ్చినట్టు సంబంధాలు రాకపోవడం. హ్మ్. ఈ 3, 4 మేజర్ పాయింట్స్‌ని మనం చూస్తాము. అవును. సో, దీంట్లో ఫస్ట్‌ది ఒకటి పిల్లలకి ఇంట్రెస్ట్ లేకుండా ఉంది హ్మ్. మ్యారేజెస్‌కి అని హ్మ్. అంటే, దాన్ని ఎలా చూస్తామంటే వాస్తులో ఓకే. ఆహ్, ఒక దిశ వచ్చేసండి సౌత్ వెస్ట్ అండి, నైరుతి మూల. హ్మ్. ఇక్కడ దేవుని పటాలు లేకుండా చూసుకోండి. ఇంకో దిశ వచ్చేసి నార్త్ ఆఫ్ నార్త్ వెస్ట్. వెస్ట్. నార్త్ ఓకే. వెస్ట్. ఈ 2 దిశలలో దేవుని ఫోటో లేకుండా చూసుకోండి. ఓకే. ఇది ఒక వాస్తుపరంగా ఒక రెమెడీ అనుకోండి హ్మ్. పిల్లల మ్యారేజెస్‌కి. హ్మ్. ఆహ్, అంటే ఇంక్ ఎందుకు దేవుడి ఫోటోలు ఎందుకు ఉండకూడదక్కడ? నైరుతి మూల వచ్చేసి పితృ దేవతల మూల అండి అది. ఓకే. అంటే సో, పెద్దవాళ్ళు ఎవరైనా కాలం చేసిన వాళ్ళ ఫోటోస్ వాళ్ళ ఫోటోస్ పెట్టుకోవచ్చు పెట్టుకోవచ్చు. వాళ్ళ అక్కడ. ఫోటోస్ పెట్టుకోవచ్చు. ఓకే. దేవుని ఫోటోలు పెట్టుకోవద్దు అక్కడ. హుహుహు. సో, అక్కడ నుండి ఫోటోల్ని తీసేసేయండి. ఇది హ్మ్. ఒక మనకు వాస్తు నుండి ఒక మంచి రెమెడీ అనుకోండి అంతే అది. హ్మ్. సెకండ్‌ది వచ్చేసి పిల్లలకి టైంకి మ్యారేజెస్ అవ్వలేవా అని అంటారనుకోండి. హ్మ్. టైంకి మ్యారేజెస్ అంటే ఫస్ట్ వాళ్ళ ఇంట్లో హ్మ్. ఆగిపోయిన వాచెస్ అన్నీ రిమూవ్ చేయాలి. ఓకే. ఆగిపోయిన వాచెస్‌తోని కూడా ఇదొక రెమెడీ అనుకోండి ఇది కూడా. ఓకే. ఆగిపోయిన వాచెస్ ఉంటే పెళ్ళిళ్ళు తొందరగా పెళ్ళిళ్ళు తొందరగా పెళ్ళిళ్ళు అంటే కాదు. పెళ్ళిళ్ళు టైంకి కావు. ఓకే. ఓకే. ఎందుకంటే ఇంట్లో మనం టైంని ఆపేసాం. హ్మ్. హ్మ్. ఆపేసిన వాచెస్‌ని అలానే పెట్టుకున్నాము. ఓకే. సో, వాచెస్‌ని రిమూవ్ చేయండి. హ్మ్. ఎవరింట్లో అయితే వెనక్కి ఉందనుకోండి టైము. హ్మ్. టైం వెనక్కి ఒక 5 మినిట్స్ స్లో పెట్టుకోవడం ఆ! అలా ఆ! పెట్టుకుంటారు కదా! అవును. అలా కూడా తీసేసేయాలి. ఓకే. వా ఇంకొంతమందేంటంటే ఇప్పుడు అదే ఇంట్లో చిన్న అవును. పిల్లలున్నారనుకోండి, స్కూల్‌కి లేట్ అయిపోతదనేసి ఒక 10 మినిట్స్, 15 మినిట్స్ హ్మ్. ఫాస్ట్ పెడుతూ అవును. ఉంటారు. సో, అట్లా పెట్టొచ్చంటారా? అట్లా కూడా పెట్టొద్దండి. ఓకే. ఎందుకంటే అలా దానివల్ల ఏమవుతుందంటే ఆ! మనకి ఏదైనా సమస్య వచ్చినప్పుడు కానీ, ఏదైనా వచ్చినప్పుడు కానీ ఏది ఆలోచన చేయకుండా నిర్ణయాలు తీసేసుకుంటాం. ఫాస్ట్‌గా తీసేసుకుంటాం. ఓకే. ఓకే. ఎందుకంటే మనం టైంని చాలా ముందు పెట్టేస్తాము. హ్మ్. హ్మ్. సో, అది కూడా కరెక్ట్ కాదు. ఓకే. అటు స్లో టైంని ఉండొద్దు, ఇటు ఎప్పుడైనా ఫాస్ట్ ఉండకూడదు. ఉండొద్దు. ఇండియన్ స్టాండర్డ్ టైమ్ ఉంటుంది కదా! మనం హ్మ్. ఏ దేశంలో ఉన్నామైనా గాని, ఆ హ్మ్. దేశం టైమ్ అది కరెక్ట్ పెట్టుకొనే పెట్టుకోవాలి టైమ్. ఓకే. వాచెస్ మాత్రం అన్నీ రిమూవ్ చేయాలి హ్మ్. వాచెస్. ఎవరైనా సరే మామూలుగా వాళ్ళనే కాదు, హ్మ్. సమయానికి డబ్బులు రాకపోవడము హ్మ్. అనేది కూడా ఉంటుంది గదా! చాలామంది బిజినెస్‌లో ఆ! డబ్బులు రాకపోవడము, ఓకే. డబ్బులు ఆగిపోవడము, హ్మ్. ఇవన్నీ కూడా ఇవి ఇదొక రెమెడీ అనుకోండి. వాచెస్ ఇంట్లో ఆగిపోవడానికి వాచెస్ కారణమై ఉంటదా? అన్నీ ఆగిపోయిన వాచెస్ మొత్తం తీసేసేయాలి. ఓకే. అది గూడా ఒక రీజన్. అది హ్మ్. మెయిన్ రీజన్ అని అనను. ఆ! అది కూడా ఒక రీజన్ అవుతుంది. ఓకే. ఇంకొకటి వచ్చేసి మంచి సంబంధాలు రావాలి. హ్మ్. మంచి అమ్మాయి రావాలి, మంచి సంబంధాలు రావాలి అనుకుంటే హ్మ్. ఇంట్లో ఈస్ట్‌ని క్లియర్‌గా ఉంచుకోండి. ఓకే. ఇంట్లో తూర్పు దిశలో హ్మ్. క్లియర్‌గా ఉంచుకొని, ఒకటి మన గూగుల్‌లో ఫోటోస్‌లో దొరికిపోతుందండి. ఒక హ్మ్. చెట్టుకి చాలా ఫలాలు ఉన్నాయి. హ్మ్. అలాంటిది ఒకటి ఫోటోని తీసి ప్రింట్ చేపిచ్చి ఆ ఫోటోని పెట్టుకోండి. ఓకే. ఇంట్లో ఈస్ట్ ఈస్ట్‌లో. ఈస్ట్ కార్నర్‌లో పెట్టుకోవచ్చు మన తూర్పులో. తూర్పులో. తూర్పులో పెట్టేసుకోండి. ఓకే. ఇంకొకటొచ్చేసి మంచి కరెక్ట్ టైమ్‌లో పెట్టుకొని, హ్మ్. దాన్ని సౌత్ ఈస్ట్‌లో హ్మ్. ఆ వాచ్‌ని పెట్టేసేయండి. ఓకే. అప్పుడు టైమ్‌కి మ్యారేజెస్ అవ్వడము హ్మ్. అనేది స్టార్ట్. ఆ అవుతుంది. ఒక రూట్ అనేది క్లియర్ అవ్వుకుంటూ క్లియర్ అవుతూ వస్తదేమో. వస్తుందనమాట. ఓకే. సౌత్ ఈస్ట్‌లో మిర్రర్ ఏమైనా ఉన్నా కానీ హ్మ్. తీసేసేయండి. అది గూడా ఒక మెయిన్ రీజన్ అవుతుంది. హ్మ్. మ్యారేజెస్ కాలేవు, టైంకి అవ్వలేవు అనే దానికి కూడా ఓకే. ఒక రీజన్ అవుతుంది. హ్మ్. ఇంట్లో సౌత్ ఈస్ట్‌లో మిర్రర్‌ని తీసేసేయండి. హుహు. ఏమైనా మిర్రర్ ఉంటే తీసేయండి. అది చాలా ముందు ముందు వేరే వాటికి కూడా ప్రాబ్లమ్ కావచ్చు. హ్మ్. ఎందుకంటే అది మళ్ళీ మనకి నార్త్‌కి సంబంధించింది అవుతుంది. మళ్ళీ హ్మ్. 2 తత్వాలను కలిపినట్టు అవుతుంది. సౌత్ ఓకే. ఈస్ట్‌లో మిర్రర్ ఉంటే ఓకే. ఓకే. దాన్ని రిమూవ్ అంటే చేయాలి. ఆ దిశ పెరుగుతదంటారా? ఇప్పుడు మనకి మిర్రర్స్ ఉంటే? మిర్రర్స్ ఉంటే మిర్రర్ ఉన్న దిశ పెరుగుతది. హ్మ్. చాలా మంది దీంట్లో కన్‌ఫ్యూజన్ ఉంటుందండి ఒకటి. హ్మ్. మిర్రర్‌ని మనం పెట్టినప్పుడు దిశ ఎక్కడైతే మనం చూస్తుందో మిర్రర్ ఆ హ్మ్. దిశ పెరుగుతుందనుకుంటారు. హ్మ్. యాక్చువల్‌గా ఆ దిశ పెరగదు.
మిర్రర్ అయితే ఎక్కడ ఏం ఉందో దిశ పెడుతుందో అది అదే పెరుగుతుంది. పెరుగుతుంది. ఓకే, ఇప్పుడు మనం ఓకే. చాలా మటుకు ఏంటంటే సౌత్ లో పెట్టుకుంటాము, నార్త్ మ్మ్. దిశ పెరుగుతుందని. మ్మ్. అంతే కదండి, సౌత్ లో ఆ. పెరిగి నార్త్ దిశ పెరిగితే మంచిదని. ఆ. యాక్చువల్లీ నార్త్ పెరగదు, సౌతే పెరుగుతుంది. ఓకే, మనం నార్త్ పెంచాలంటే నార్త్ కే నార్త్ బెటర్. లోనే పెట్టాలి, ఓకే, నార్త్ ఓకే. పెంచాలంటే నార్త్ లోనే పెట్టాలి. మ్మ్. అలా కొన్ని అవన్నీ మన మిస్కన్సెప్షన్స్ అన్నమాట. ఏంటి ఓకే. ఎవరో చెప్పారు ఏదో అనేసి ఉంటుంది, కానీ మ్మ్. యాక్చువల్ గా ఇలానే ఉంటుంది వాస్తులో. ఓకే, ఇప్పుడు మనకి ఫోటోలు కరెక్ట్ ప్లేస్ లో పెట్టాలి. ఇంకా ఆగిపోయిన వాచెస్ అన్ని తీసేసి ఒక మంచి నడుస్తున్న వాచ్ మనం పర్టికులర్ ప్లేస్ లో పెట్టుకోవాలి. అండ్ మిర్రర్స్ కూడా కరెక్ట్ ప్లేస్ లో ఉండేలాగా చూసుకోవాలంటారు. మిర్రర్ ని ఎక్కడ పెట్టుకున్నా సరే పర్వాలేదు, కానీ సౌత్ ఈస్ట్ లో పెట్టొద్దు. ఓకే, సౌత్ ఈస్ట్ లో మిర్రర్ పెట్టొద్దు. అక్కడ పెట్టుకున్నా వేరే ఎక్కడైనా ఎక్కడైనా పెట్టుకోవచ్చు. వాచ్ ఆ. మాత్రం ఒకటి పెళ్లి అయ్యే వరకు, మ్మ్. ఇప్పుడు ఎవరికైనా పెళ్లి చూస్తున్నారు అనుకోండి, పెళ్లి అయ్యే వరకు మాత్రం సౌత్ ఈస్ట్ లో ఒక కరెక్ట్ టైంలో వాచ్ పెట్టి పెట్టేసుకోవాలి. ఓకే, మీరు అయ్యే వరకే అన్నారు, మరి దాని తర్వాత అయ్యాక తీసేసేయండి వాచ్ ని, ఇంకా అవసరమే లేదు కదా, మనం వాస్తు పరంగా చూసుకుంటున్నాము దానికి. సో అయ్యాక తీసేసి ఇంకో వేరే సైడ్ లో పెట్టేసుకోవచ్చు. ఓకే, ఏ సైడ్ లో పెట్టొచ్చు అంటారు? అంటే నార్త్ లో ఏదైనా నార్త్ లో పెట్టుకోవచ్చు. పెట్టుకోవచ్చు వాచ్ ని. నార్త్ ఓకే. మంచి దిశ వాచ్ కి. వెస్ట్, మ్మ్. వెస్ట్ కూడా చాలా మంచి దిశ. ఓకే, అది ఒక రెమెడీ, ఆ. వేరే రీజన్స్ కి అదొక రెమెడీ, వెస్ట్ లో వాచ్ పెట్టుకోవడం అనేది. ఓకే, మీరు ఇప్పుడు అన్నారు మ్యారేజ్ అయ్యేంత వరకు అక్కడ పెట్టుకోమని చెప్పేసి. మా మా వ్యూవర్స్ కి ఏదైనా డౌట్ వస్తుంటది, అంటే పెళ్ళి అయిపోయింది మరి మేము ఇక్కడ పెట్టాలా తీసేయాలా అనేసి. పెడితే ప్రాబ్లం ఉంటుందా? పెడితే అంటే ప్రాబ్లం continue కాదు, చేయొచ్చు మన కదా అక్కడ. మనము వాస్తుతో ఆ రెమెడీ చూసాం కదండి. మనకు మ్యారేజ్ అయిపోయింది, మనకు కావాల్సింది అదే కదా, మ్యారేజ్ అయిపోయింది, అప్పుడు అక్కడ నుండి తీసేస్తే అయిపోతుంది కదా. ఓకే, ఓకే. అక్కడ నుండి తీసేసి మళ్ళీ నార్మల్ గా పెట్టేసుకుంటే అయిపోతుంది ఇంకో దగ్గర, అప్పటి వరకు ఉంచుకొని. ఓకే అండి, అంటే మీరు చాలా రీజన్స్ ఏంటి మనకి డిలే మ్యారేజ్కి రీజన్స్ ఏముంటాయి, వాటికి రెమెడీస్ చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.